మీరు తెలుగు భాషపై చాలా మీకుండే ఇష్టంతో మీరు మురిసి మొక్కలై ఉంటారు. మురిసా పిల్లి మొగ్గలేసా. నేను అసలు ఇంట్లో తెలుగే మాట్లాడుకుంటాను, అసలు ఇంగ్లీష్ అనేది మా ఇంట్లో మాట్లాడుకోం. నాకు కొన్నిసార్లు నాకు తెలియదు, నేను పెరిగిన వాతావరణమా, వయసా, చేదస్తమా, నేను ఇంగ్లీష్లో వాడాల్సిన పదాలను కూడా తెలుగులోనే మాట్లాడుకుంటాను. ఉదాహరణకి ద్విచక్ర వాహనం అట్లాంటివి, అదే ఓవర్ యాక్షన్. అది కాదు, టైం ఎంత అయిందంటే ఎన్ని గంటలు అయిందని అంట. నేను ఎన్ని గంటలు అయింది ఎందుకు, టైం ఎంత అయిందని అడగచ్చు. ఫ్లోలో అలా అనిపిస్తుంది. ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఓన్లీ ఇంగ్లీష్లో మాట్లాడతాను, మళ్ళీ నేను తెలుగులో అంటే నాకు లాంగ్వేజ్ షిఫ్ట్ అయినప్పుడు లాంగ్వేజ్ లాయల్టీ అనేది బాడీలో వచ్చేసింది. అది కానీ ఎవరైనా గెస్ట్ లేచి వెళ్ళిపోయారా షో నుంచి నేను ఉండని ఎప్పుడు? ధైర్యమా బాలకృష్ణ గారి ముందు లేచి వెళ్ళిపోవటం? అసలు రాననే ధైర్యమా, వస్తే వెళ్తాననే ధైర్యమా? అలా ఏం లేదండి. అదేమిటంటారు, ఇండస్ట్రీలో ఉండే పట్టు అంటారా బాలకృష్ణ గారికి? ఆఫ్ కోర్స్ ఫ్రమ్ ద గ్రేట్ గౌరవం, లెజెండరీ ఫ్యామిలీ కదండి, రామారావు గారి గౌరవం. అదే బాలకృష్ణ గారు వెళ్ళబుద్ధి కాదండి, అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది. వెళ్ళబుద్ధి కాదు, ఆయన అసలు సరసాలు ఆడతాడు, కబుర్లు చెప్తాడు, జీడిపప్పులు పెడతాడు, చిన్నపిల్లల్ని ముద్దు చేసినట్టు చేస్తాడు, చాలా గౌరవిస్తాడు, ఆశీర్వదించి పంపిస్తాడు అంతే. బన్నీ అయితే, సార్ మీరు అందరినీ తల మీద చేపెట్టి ఆశీర్వదిస్తారు కదా, నన్ను కూడా ఆశీర్వదించండి సార్, నా సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆయన ఎందుకండి అలా ఆశీర్వదిస్తారో అని అడిగాను. బన్నీ అది షోలో ఉందో లేదో తెలియదు నాకు, ఎడిట్లో అడిగితే తను అన్నాడు, నేను పొద్దున్న 3ంటికి లేస్తానండి. ఎవరు? బాలయ్య 3ంటికి లేస్తాను, ఎన్నో పూజలు చేస్తాను, మంత్రోపదేశం ఉంది నాకు, కొన్ని శ్లోకాలు చెప్పుకుని స్తోత్రాలు. సరే, నాకు తెలియకుండా పూజ గదిలో 2-3 గంటలు కూర్చుంటే, షూటింగ్ లేకపోతే 3 గంటల పూజ, షూటింగ్ ఉంటే 2 hours పూజ. రోజు లేస్తారండి 3 గంటలకి లేస్తారండి. అప్పుడే ప్రపంచం నిద్రపోవడానికి ఉపక్రమిస్తుంటుంది హైదరాబాద్. 2:30 పడుకుంటుంది హైదరాబాద్ మొత్తం కలిపితే. ఆయన 3ంటికి లేస్తాడు, వాళ్ళకి నిద్ర డిస్టర్బెన్స్. లేచి జిమ్ము, లేచి ఊరికే పూజలో కూర్చోవడం కాదు, జిమ్ము గంట, ఆ తర్వాత పూజ చేసి పొద్దున్న 6:30కి టిఫిను. వాళ్ళ వంట మనిషి పరిస్థితి అంటే ఆలోచించండి పాపం. ఈ చలికాలం కూడా లేదు, షూటింగ్ ఉంటే ఎన్నింటికి షూటింగ్ అంటాడు ఆయన, 9 ఓకే, నేను 7కి వచ్చేస్తాను. నేను 7 కాదండి, 9 అంటే 8:30, నేను 7కి వస్తాను. ఎందుకంటే ఇంట్లో 7ంటికి రెడీ అయిపోతే బోర్ కొడుతుంటుంది ఇంట్లో ఆయనకి. వచ్చి లొకేషన్లో కూర్చుని పేపర్ చదువుకుంటారు, టిఫిన్ చేస్తాడు ఎక్కడైనా, అందరితో వచ్చే వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటారు. అసలు స్టార్ వస్తున్నాడంటే బాబు అది లేదు అసలు. మామూలుగా ఎట్లా ఉంటుంది, స్టార్ వస్తున్నాడంటే జరగండి వచ్చాడు రాచి కార్లోంచి దిగి ఎవరికి కనపడకుండా క్యారవన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ రెడీ అయ్యి షార్ట్ రెడీ అంటే డైరెక్టర్ వచ్చి, అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి, ప్రొడ్యూసర్ వచ్చి కాసేపు కబుర్లు చెప్పిన తర్వాత మూడ్లోకి వచ్చి, అప్పుడు సెట్లోకి వచ్చి, అప్పుడు షార్ట్. అది మామూలుగా రెగ్యులర్గా స్టార్స్. ఈయన అసలు అక్కడే కూర్చొని లుంగి కట్టుకు తిరుగుతుంటాడు ఆయన. షూటింగ్, సినిమా షూటింగ్ అయినా సరే కబుర్లు చెప్పేయండి సంగతులు, మీ ఊరెవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం భోజనం చేస్తారు, మామూలుగా మీకు ఎలాంటి వ్యాపారం అక్కడ, లేకపోతే అక్కడ ఏం పండుతాయి మీకు, ఇవన్నీ కబుర్లు చెప్తూ ఉంటాడు ఆయన షూటింగ్కి వచ్చేదాకా. ఎందుకంటే 3ంటికి లేవడం వల్ల ఆయనకి రెడీ, బాడీ ఫుల్ ఛార్జీలు ఉంటుంది ఆయనకి. అందువల్ల ఆయన బ్లెస్ చేసి, నాకు ఒక ఆరా ఫీల్ అవుతుంటాను నేను, నాకు ఎనర్జీ ఫీల్ అవుతాను నేను. ఆ ఎనర్జీని షేర్ చేయడం కోసం నేను బ్లెస్ చేస్తుంటానని చెప్పాను. సరే, నాకు పుష్ప రిలీజ్ అవుతుందంటే దీర్ఘాయుష్మాన్, నేను పుష్ప ప్రపంచం గర్వించేంత హిట్ అవ్వాలని అయింది, సూపర్ హిట్ అయింది, దుమ్ము దులిపింది. అవును. కానీ పొలిటికల్గా సెన్సిటివిటీస్ రాలేదా బన్నీ ఈ ప్రచారానికి వెళ్ళడం ఎలక్షన్కి ముందు? అది కొంత యాక్చువల్గా డెసిషన్ నేనే తీసుకున్నాను పర్సనల్గా, అడగకూడదని. అది అల్లు అర్జున్ గారిని నంద్యాల ఎపిసోడ్ గురించి అడగకూడదని. అది ఎందుకు అడిగితే తప్పే ఉంది అంటే, ఎందుకు అలాంటి దాపరికాలు ఉండాలి? సహజమైన వ్యక్తి, ఇప్పుడు మీరుగా ఉండి మీకు సో అండ్ సో ఇష్టం, నాకు సో అండ్ సో ఇష్టం అని అయినా మనం ఒక వేదికలో కూర్చొని మాట్లాడుకోవడానికి ఎందుకు ఆ భేషజాలు ఉండాలి? భేషజం ఇస్ రాంగ్ వర్డ్, ఇట్స్ నాట్ అబౌట్ భేషజం. దాపరికాలు ఎందుకు ఉండాలి? ఎందుకు అంత భయం ఉండాలి? భయం దాపరికం గురించి కాదు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అడిగితే చెప్పేవాడే, బాలకృష్ణ గారు అడిగితే అల్లు అర్జున్ గారు చెప్పేవాడే. అల్లు అర్జున్ గారు చెప్పినా చెప్పకపోయినా బాలకృష్ణ గారు అడిగేవాడే. మేము క్వశ్చనీర్ రాసుకునేటప్పుడు ఒక ముగిసిన అధ్యాయం, మనం నది ముందుకెళ్ళిపోయిన నదిలో నీళ్లు వెనక్కి రావండి ఇంకో తిరిగి గట్టులోకి.
అన్ని ముందుకు వెళ్ళిపోయిన నదులే కదా అందువల్ల మన జీవితంలో జరిగే విశేషాలు మానిపోయిన గాయాలు లేకపోతే కదిపితే వచ్చే ఇబ్బందికరమైన పరిస్థితుల్ని మేము షోలో పెట్టడం ఇష్టం లేక చేసిన ఇరుకున పెట్టి ఇందాక చెప్పాను ఇరుకున పెట్టచ్చు కానీ ఇబ్బంది పెట్టకూడదండి అన్న. ఇది ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుందని మేము ఊహించాం. మీరు ఊహించారు, ఓకే. అది ఇబ్బంది అవ్వకపోవచ్చేమో బన్నీకి. మేము అల్లు అర్జున్ గారు ఇది అడిగితే మీకు ఇబ్బంది అంటే లేదంటే అడగండి అని ఉండేవాడేమో. మేము అనిపించలేదు, మేము అడగల. అది వీ హ్యావ్ టేకెన్ డెసిషన్ నాట్ టు ఆస్క్ దట్ క్వశ్చన్. అంటే వాట్ వుడ్ యూ హ్యావ్ ఆస్క్డ్ ఈవెన్ ఇఫ్ యూ హ్యాడ్ టు ఆస్క్? నంద్యాల ఎందుకు వెళ్ళావు అని అడుగుతారు. అంతేనా? అంతే. ఇలా అర్థమవుతుంది కదా, అర్థమైపోతుంది. నంద్యాల ఎందుకు వెళ్ళావు అంటే ఇంట్లో అందరూ బాగున్నారంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అడిగినట్టేగా. అంతే. మళ్ళా శిల్పమ్మ అందెందుకు నంద్యాల ఎందుకు వెళ్ళావు? అలా అక్కర్లేదు. అలా కాకుండా అంటే ఈ ఫ్యామిలీ నుంచి వస్తూ నువ్వు ఫ్యామిలీకి విరుద్ధంగా వెళ్తున్నావా, వ్యతిరేకంగా వెళ్తున్నావా అనే ఒక 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 భావన వచ్చేస్తుందని ఒక ఆందోళన. అంటే కుటుంబాన్ని కొంచెం డిస్క్రిప్షన్కి డైలాగ్కి తేడా అదేనండి. ఒక డైలాగ్లో మొత్తం డిస్క్రిప్షన్ రావచ్చు. నంద్యాల ఎందుకు వెళ్ళావంటే బిర్యానీ తిన్నాక వెళ్ళా అని చెప్పడుగా, ప్రచారానికి వెళ్ళానని చెప్తాడుగా. అవును. ఆ ప్రచారానికి ఎందుకు వెళ్ళావు అనుబంధ ప్రశ్న. ఒక ఏ, బి మీ పార్టీ కాదు కదా, రెండు సి దీనివల్ల వాళ్ళు ఫీల్ అవుతారు కదా, ఇవన్నీ టాక్ షోలో వస్తాయిగా. ఇవన్నీ అందుకుని అడగల.